టెక్నాలజీ యుగంలో మనిషి ఆకాశానికి నిచ్చెన వేస్తుంటే కొన్ని చోట్ల ఇప్పటికీ మూఢనమ్మకాలు మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. మోసగాళ్లు వారి బతుకుదెరువు కోసం మూఢనమ్మకాలను ఇంకా బతికిస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంకా దెయ్యాలున్నాయన్న భయాన్ని అమాయక ప్రజల్లో కలిగిస్తూ వైద్యం పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా మూఢనమ్మకం ఓ తల్లి ప్రాణాలను బలి తీసుకుంది. భూత వైద్యుడు దయ్యం పట్టిందని చెప్పడంతో కన్న కొడుకే కట్టెలతో కొట్టి తల్లి ప్రాణాలు పోయేలా చేశాడు. తల్లి కొట్టొద్దని ఎంతలా అరిచి గీపెట్టుకున్నా కొడుకు కొట్టడం ఆపుకుపోయేసరికి ఆమె చివరికి ప్రాణం విడిచింది. ఈ దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తల్లికి దెయ్యం పట్టిందన్న అనుమానంతో కన్న కొడుకే కొందరితో కలిసి ఆమెను కర్రలతో కొట్టి చంపిన అమానవీయ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటన 2 రోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ పైశాచిక సంఘటన వివరాల్లోకి వెళితే 55 ఏళ్ల గీతమ్మ ప్రవర్తనలో గత కొన్ని రోజుల నుంచి చాలా మార్పులు వచ్చాయి. వింతగా మాట్లాడటం, బిత్తర చూపులు చూడటం, ఎవరైనా ఇంటికి వస్తే వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం చేసేది. దీంతో ఆమెకు దెయ్యం పట్టిందని ఆమె కొడుకు సంజయ్ బలంగా నమ్మాడు. ఆ దెయ్యాన్ని విడిపించడానికి భూతవైద్యుణ్ణి వెతికాడు. ఈ క్రమంలో సంజయ్కు భూతవైద్యం చేసే ఆశ అతని భర్త సంతోష్ పరిచయమయ్యారు. వీరు గీతమ్మను తమ ఇంటికి తీసుకుని రమ్మని చెప్పారు. సంజయ్ బలవంతంగా తన తల్లిని వారి దగ్గరకు తీసుకుని వెళ్లాడు. వాళ్ళిద్దరూ 2 రోజుల క్రితం గీతమ్మను దెయ్యం వదిలించే పూజలు మొదలుపెట్టారు. ముందుగా గీతమ్మ తలపై నిమ్మకాయతో కొట్టి జుట్టు పట్టుకుని లాగి చెంపపై కొట్టడం మొదలుపెట్టారు భూతవైద్యులు ఆశ, ఆమె భర్త. అయితే అంతటితో ఆగకుండా గీతమ్మను తాడుతో కట్టేసి కర్రలతో కొట్టాలని ఆమె కొడుకు సంజయ్కు చెప్పారు. దీంతో సంజయ్ పెద్ద కర్రను తీసుకుని తల్లి అని కూడా చూడకుండా కొట్టడం మొదలుపెట్టాడు. అతనితో పాటు ఇంకొందరు కూడా కర్రలతో ఆమెను కొట్టారు. ఆమె బాధను తట్టుకోలేక కేకలు పెట్టినా కొడుకు కనికరించలేదు. అతనితో పాటు మిగిలిన వాళ్లు కూడా కొడుతూనే పోయారు. ఈ తతంగం రాత్రి 9:30 మొదలైతే అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగుతూనే ఉంది. అన్ని గంటల పాటు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో గీతమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక ఈ తతంగానికి సంబంధించిన వీడియో కూడా తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గీతమ్మ కొడుకు సంజయ్తో పాటు భూతవైద్యం పేరుతో దాడికి పాల్పడిన ఆశ, ఆమె భర్త సంతోష్ ను అరెస్టు చేశారు. ముగ్గురిపై హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా దెయ్యం పట్టిందని కన్న తల్లిని కొడుకు కట్టెలతో కొట్టి చంపటం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. జనాలు ఇంకా మూఢనమ్మకాలను ఈ స్థాయిలో నమ్మటం దారుణమంటున్నారు.